మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో భీమవరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మద్దల సాయి కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఐనంపూడి వెంకటరామరాజు, వీరవాసం మండలం అధ్యక్షుడిగా జి ప్రభాకర్ రావు నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరగనున్నాయి. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. 2024 ఎన్నికల్లో కృషి చేసిన నాయకులకు గుర్తింపు లభించిందని, 2029లో రాహుల్ గాంధీ ప్రధాని అవడం తథ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాని మహిళా కిసాన్ సెల్, కర్షక కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు మా భీమవరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు మా భీమవరం నియోజకవర్గానికి చెందిన, భీమవరం పట్టణానికి చెందిన మా మద్దాల సాయి గారికి భీమవరం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే భీమవరం మండలానికి ఐనంపూడి వెంకటరామరాజు గారిని, అలాగే వీరవాసం మండలానికి గుత్ముక్కల ప్రభాకర్ రావు గారికి ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి అందరికి కూడా మా టౌన్ ప్రెసిడెంట్ గారికి, మండల ప్రెసిడెంట్ గారికి అందరికి కూడా మా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మంచి అవకాశం ఉంటుందని చెప్పి మంచి నిదర్శనం. ఎలక్షన్ టైంలో బాగా పనిచేశారు సాయి గారు ఏంటి, మన రామరాజు గారు. అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ అందరినీ గుర్తించుకుంటుంది. మంచి స్థానం భీమవరం టౌన్ ప్రెసిడెంట్ అంటే గతంలో ఎంత పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా చేశారు. అలాంటి మంచి పదవి మా సాయి గారికి వచ్చింది. సాయి గారు కూడా ప్రజల్లో ఏ సమస్య ఉన్నా సరే టౌన్లో, పట్టణంలో మీరు కొంచెం ముందుండి, అలాగే టౌన్ కమిటీలు కూడా మన ఈ మొత్తం 39 వార్డు కమిటీలు కూడా కొత్త కమిటీలు వేయడం జరుగుతుంది. కమిటీలకు మా పూర్తి సహకారం, మా భీమవరం నియోజకవర్గంలో మీకు ఏదైనా సరే మేము పూర్తి సహకారం ఉంటుంది టౌన్లో. అలాగే మీ మండలంలో కూడా మన ఈ గొల్లవంతిప్పాలు వసతి దగ్గర నుంచి అన్ని గ్రామ కమిటీలు కూడా వెంటనే మొత్తం స్పీడ్గా మనందరం కలిసి పూర్తి చేసి, అలాగే ఓట్చోరు గద్దెచోరు సంతకాల సేకరణ జరుగుతుంది. మన నియోజకవర్గానికి సుమారు ఇప్పటికి కొంచెం వేలలోనే మనం పూర్తి చేసాం. ప్రజలు కూడా మంచి స్పందన వస్తుంది. నిజంగా ఇలాగ ఓట్చోరు గద్దెచోరు ఇలాగ ఓట్లు దొంగతనం జరిగితే ఎలాగా కంపల్సరీ రాహుల్ గాంధీ గారి మద్దతుగా భీమవరం నియోజకవర్గంలో చాలా మంది ప్రజలు స్వతంత్రంగా వచ్చి సంతకం పెట్టి ఈ సంతకాల సేకరణ ఎంతో ముందుకు సాగుతుంది. అలాగే మీరు కూడా ఇంకా మండలం స్థాయి నుంచి ఇంకా మన హరికుమార్ రాజు మన జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు 20,000 పూర్తి చేసి చెప్తామని చెప్పి, అలాగే ఈ కమిటీలన్నీ కూడా కొత్త కమిటీలు వేసి కొత్తగా మీరు మొత్తం భీమవరంలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకేంటి, ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.